నీ కన్న బిడ్డ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో. మమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోయిందయ్యా. గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నా. ఆ బిడ్డ తన బిడ్డ కోసం ఏడుస్తుంది. తన పేరు రిబికా అన్నాడేసయ్యా. ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి. నన్ను పిలవాలి ఏసయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నావు. దేవుడు మాట్లాడింది నిజమేనా? నీవు నన్ను దీవిస్తారా తప్ప ఈ మందిరంలో నుంచి నేను బయటికి వెళ్ళను. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేనెళ్ళనయ్యా అని కన్నీరు కారుస్తూ వేదనతో దుఃఖముతో గుండెలు పగిలిపోయేటట్టు ఏడవాల. ఇన్ని రోజులు నీ సమస్యను అనేక మందికి చెప్పినవేమో. నీ బంధువులకు చెప్పుకున్నావు, రక్తులకు సంబంధికులకు చెప్పుకున్నావు. కానీ ఈరోజు ఈ మందిరానికి ఎందుకు వచ్చావంటే నీ బాధను నా దేవునికి చెప్పడానికి వచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనుషులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, బంధువులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, నీ కన్న బిడ్డ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో. నీ కన్నీళ్లను దేవుడు చూపిస్తున్నాడు. ఏడుస్తున్నావు. మమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోయిందయ్యా. గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నావు. ఆయన కన్నీరు చూసే దేవుడు, ఆయన బాధలు చూసే దేవుడు. ఆయన చచ్చిపోయే దేవుడు కాదు, ఆయన బ్రతికి ఉన్నాడు. నీ బిడ్డ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అవునా? 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 బిడ్డ కోసం ఏడుస్తున్నావు. అవునా? నా బిడ్డ తన బిడ్డ కోసం ఏడుస్తుంది. తన పేరు రిబికా అన్నాడేసయ్యా. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? చెప్పాలా? రెండు చేతుల పైకి లేపి ఉన్నాడా? నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. ఏంటమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి. ఏమనిపిస్తుంది ఈరోజు? ఇక్కడ ఎంతగానో శక్తి ఉందయ్యా. ఏముంది ఇక్కడ? ఏ శక్తి ఉంది? ఏ దేవుని శక్తి? అమ్మా
మా మందిరాన్ని కూడా తిరిగాను కానీ నాకు ఏ సిద్ధి అనిపించలేదయ్యా. ఇక్కడ దేవుడు స్వట్టంగా ఉన్నాడయ్యా, ఖచ్చితంగా ఉన్నాడు. నువ్వు అక్కడికి నడు. భర్తానికి తడుసుకుండి బండి మీద మన భర్త నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిపో అమ్మ, బండి ఆగిపోద్దమ్మా. ఎంతమంది వచ్చారు మీరు? మొన్న మా ఆయన గారు నేను వచ్చాను. కృప కలుగును గాక. డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నానా నేను? మీరు కూడా వచ్చాను కానీ నాతో మాట్లాడలేదయ్యా. నా ముఖం కూడా సరిగ్గా చూడలేదయ్యా. చూడలేదు, దేవుడు చూడలేదు. నన్ను పిలవాలి యేసయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నావు. ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, నన్ను పిలవాలి. అయ్యగా నాతో మాట్లాడలేదు. అయ్యగా నన్ను పిలవాలయ్యా, పిలవాలయ్యా ఒకటే ప్రార్థన చేసుకుంటున్నాను. నా బిడ్డ ఎక్కడ ఉందో. దేవుడు మాట్లాడింది నిజమేనా? నిజమయ్యా, సత్యంగా చెప్తున్నానయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈ బిడ్డలో ఉన్న వేదన అంతా తొలగిపోవాలి. బిడ్డలు చక్కని బిడ్డలు రక్షణలోకి రావాలయ్యా. బిడ్డల గురించి కన్నీరు గారుస్తుంది. బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మమ్మ స్తోత్రం. నీ బిడ్డలు గొప్ప స్థితిలోకి వెళ్ళబోతున్నారు. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. యేసయ్యా లోకమంతా చూచి నన్ను ఏడిపించి చప్పట్లు. చాలితో నన్ను చేరదీసిన లోకమంతా చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన ఒంటరినయ్య నా చూడు నిలువగా, ఒంటరినయ్య నా తోడు నిలువగా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. హల్లెలూయా.